హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. మనం పాలిటీలో చట్టబద్ధమైనటువంటి సంస్థలు స్టాట్యుటరీ బాడీస్ లో భాగంగా ఈ వీడియోలో మనం జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ గురించి నేర్చుకుందాం. సో మనకి పాలిటీలో రాజ్యాంగబద్ధ సంస్థలు కానీ, స్టాట్యుటరీ బాడీస్ చట్టబద్ధమైనటువంటి సంస్థలు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ వీడియోలో మనం జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి నేర్చుకుందాం. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. సో ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ కదా, దీనికి సంబంధించిన చట్టం ఉండాలి కదా. సో ఆ చట్టం ఎప్పుడు చేశారో నేర్చుకుందాం. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ కి సంబంధించి ఒక చట్టాన్ని 1993 సంవత్సరంలో చేయడం జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్, మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993లో చేశారు. ఈ చట్టం ఆధారంగా 1993 అక్టోబర్ 12న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే 1993 సంవత్సరంలో వియన్నా వేదిక, ఆస్ట్రియా దేశంలోని వియన్నా వేదిక అంతర్జాతీయ మానవ హక్కుల సమావేశం జరిగింది. దానిలో ప్రపంచ దేశాలు, వివిధ దేశాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు సమావేశమై మానవ హక్కుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం 1993లో మన దేశంలో కూడా మానవ హక్కుల పరిరక్షణ చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అనే చట్టం ద్వారా 1993లో మనకి 1993 అక్టోబర్ 12న ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైంది. ఎప్పుడండి? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిషన్లో, ఈ మానవ హక్కుల కమిషన్లో సభ్యులు ఎంతమంది ఉంటారో చూద్దాం. ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. సభ్యులలో ఖచ్చితంగా ఒకరు మహిళా సభ్యురాలు అయి ఉండాలి. డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇతర కమిషనర్లు ఉంటాయి కదండి, ఇతర జాతీయ కమిషన్లు, దానికి చెందినటువంటి చైర్మన్ ఉంటారు కదా, వారు హోదారీత్యా సభ్యులుగా వ్యవహరిస్తారు. జస్ట్ హోదారీత్యా సభ్యులు. అవేంటంటే జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, బాలల హక్కుల కమిషన్, దివ్యాంగుల కమిషన్. ఈ కమిషన్లకు చెందినటువంటి చైర్మన్లు ఎవరైతే ఉంటారో వారు హోదారీత్యా సభ్యులుగా వివరిస్తారు. సో క్యాజువల్ గా అయితే ఎంతమంది ఉంటారు? నార్మల్ గా 1+4 సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. వివిధ జాతీయ కమిషన్ల చైర్మన్లు హోదారీత్యా సభ్యులుగా వివరిస్తారు. సభ్యులలో మనకి ఒకరు మహిళా సభ్యురాలు ఖచ్చితంగా ఉండాలి. సో నియామకం చూద్దాం. వీరిని భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఎవరండి? భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. చైర్మన్ గా నియమించబడే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసి రిటైర్ అయి ఉండాలి. పదవీ విరమణ పొంది ఉండాలి. ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. సో మనకి 2010 సంవత్సరంలో ఈ చట్టాన్ని సవరించి ఏం చేశారంటే, సిజేఐగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒకవేళ అందుబాటులో లేకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందిన వ్యక్తిని కూడా నియమించవచ్చని 2010లో చేసినటువంటి సవరణ ద్వారా చేయడం జరిగింది. సో సాధారణంగా అయితే చైర్మన్ గా ఎవరుంటారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందినటువంటి వ్యక్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో మిగతా సభ్యులు ఉంటారు కదా, 1+4 అన్నాం కదా, మిగతా సభ్యుల్లో ఒకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారే ఉండాలి. మరొకరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఏదైనా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారే ఉండాలి. సో ఎంతమంది అయిపోయారండి? మనకి 1+4 చైర్మన్ అయిపోయారు, ఇంకొక ఇద్దరు అయిపోయారు. మిగిలిన ఇద్దరు ఈ హ్యూమన్ రైట్స్ లో, మానవ హక్కులకు సంబంధించిన విషయాల్లో నిపుణులు, ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. ఇది సభ్యులకు సంబంధించింది. అయితే వీరి పదవీ కాలం, టెన్యూర్ చూద్దాం. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు, 3 years. లేదంటే వారి గరిష్ట వయసు 70 సంవత్సరాలు వచ్చే వరకు వారు పదవిలో కొనసాగవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ వారు 68 years కి జాయిన్ అయ్యారు అనుకోండి, 70 years 2 years లో పూర్తి అయిపోతుంది కదా, అప్పుడు 70 years కాదు దీపాలి, 3 సంవత్సరాల దాకా ఉండరు. గరిష్ట వయసు 70 సంవత్సరాలు, లేదంటే వారి పదవీ కాలం 3 సంవత్సరాలు. ఈ రెండిట్లో ఏది ముందైతే అది కన్సిడర్ చేస్తారు. సో మనకి గతంలో ఈ పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండేది. కానీ దీన్ని 2019లో సవరించి 3 సంవత్సరాలకు తగ్గించారు. ప్రస్తుతం పదవీ కాలం జాతీయ మానవ హక్కుల కమిషన్ లో సభ్యుల యొక్క పదవీ కాలం, చైర్మన్ సభ్యుల యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు, గరిష్ట వయసు వచ్చేసరికి పని చేయవచ్చు. సో ఆ తర్వాత వారు పదవీ విరమణ పొందుతారు. ముఖ్యంగా మనం సభ్యుల్లో ఆల్రెడీ చూసాం, 1+4 ఒక చైర్మన్, 4 సభ్యులు. చైర్మన్ వచ్చేసి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాడు ఉండాలి. మిగిలిన నలుగురు సభ్యుల్లో కూడా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అండ్ ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి ఉండాలి. మిగతా ఇద్దరు మానవ హక్కుల విషయాల్లో నిపుణులై ఉండాలి. ఓకేనా? అయితే వీరిని ఎంపిక చేసి వీరిని రాష్ట్రపతి ఎంపిక చేస్తారు కదా. అయితే ఎంపిక చేయడానికి ఒక సలహా కమిటీ ఉంటుంది. ఆ సలహా కమిటీకి ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక సలహా కమిటీని ఉంటుంది. ఆ సలహా కమిటీ సిఫారసు మేరకు మాత్రమే రాష్ట్రపతి నియమిస్తారు. సో ఆ కమిటీలో సభ్యులుగా ప్రధానమంత్రి అధ్యక్షతన ఉంటుంది. ప్రధానమంత్రితో పాటు ఆ కమిటీలో కేంద్ర హోంశాఖ మంత్రి గారు, అదేవిధంగా లోక్సభ స్పీకర్, అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ఈ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కమిటీలో సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్ గా. ప్రధానమంత్రి నేతృత్వంలోని సలహా కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. ఆ కమిటీలో సభ్యులుగా ఎవరుంటారు? ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు. సో ఈ కమిటీ సూచనల మేరకు రాష్ట్రపతి గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమిస్తాడు. సో కమిషన్, ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క విధులేంటో చూద్దాం. మానవ హక్కుల పరిరక్షణ కోసం, మానవ హక్కులను కాపాడడం కోసం సంబంధిత చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని సక్రమంగా అమలు జరిగేలా చూసే బాధ్యత ఈ కమిషన్ కి ఉంటుంది. అదేవిధంగా మానవ హక్కులకు సంబంధించి ఎవరినైనా విచారించవచ్చు, ఎవరి నుండైనా వాంగ్మూలం తీసుకోవచ్చు, వారిని విచారణకు తమ ముంగట హాజరు కమ్మని ఆదేశించవచ్చు. ఇది హ్యూమన్ రైట్ కమిషన్ కి ఉన్నటువంటి అధికారము. సో దీనికి సివిల్ కోర్టుకి ఏదైతే అధికారాలు ఉంటాయో, సివిల్ కోర్టు ఏ విధంగా అయితే అధికారాలు ఉంటాయో అలాంటి అధికారాలే మానవ హక్కుల కమిషన్ కి ఉంటుంది. సో విచారించవచ్చు, కానీ శిక్షలు వేసే అధికారం మాత్రం లేదు. కాబట్టి దీనికి క్వాజీ జ్యుడిషియల్ అర్ధ న్యాయ వ్యవస్థగా పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి, కానీ ఏమైనా తప్పులు జరిగితే ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది, డైరెక్ట్ గా శిక్షించలేదు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి కేసులు ఏమైనా న్యాయస్థానంలో విచారణ జరుగుతుంటే ఆ న్యాయస్థానం అనుమతితో జోక్యం చేసుకునే అధికారం కూడా నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కి ఎలాంటి అధికారాలు ఉన్నాయి? సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉన్నాయి. వీరు ఎవరి నుంచైనా వాంగ్మూలం తీసుకోవచ్చు, ఎవరినైనా తమ ఎదుట విచారణకు హాజరు కమ్మని ఆదేశించవచ్చు. సో మానవ హక్కులకు సంబంధించినటువంటి చట్టాలను సక్రమంగా అమలయ్యేలా చూడడం కూడా మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ముఖ్యమైనటువంటి విధి. అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘనకు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి పాల్పడ్డట్టయితే, అలా ప్రభుత్వ ఉద్యోగి కారణమని ఈ కమిషన్ అభిప్రాయపడితే సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోమని, సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ సిఫార్సు చేస్తుంది. సో అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులకి నష్టపరిహారం అందించాలని కూడా సిఫార్సు చేస్తుంది. ఈ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులు ఉంటాయి కదా ప్రభుత్వానికి, ఈ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులను ప్రభుత్వం ఆ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపడితే ఆ చర్యలకు సంబంధించినటువంటి నివేదికను ఖచ్చితంగా 3 నెలల్లోపు, ఎన్ని నెలల్లోపు అండి? కేవలం 3 నెలల్లోపు ప్రభుత్వాలు సమర్పించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది ప్రభుత్వానికి. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చేసినటువంటి సిఫార్సులపై ప్రభుత్వం ఏవైతే చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలను 3 నెలల్లోపు నివేదికను ఆ ప్రభుత్వాలు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి సమర్పించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ప్రజాస్వామ్య పరిరక్షణకు కర్తగా పనిచేస్తుంది, పౌరుల యొక్క హక్కులకు రక్షణగా ఉంటుంది. సో ఇది కేవలం ఇందులో ఏంటంటే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చేసి కేవలం 1 సంవత్సరం లోపు జరిగినటువంటి కేసులకు సంబంధించినవి మాత్రమే విచారిస్తుంది. ఒకవేళ ఆ కేసులు అనేవి 1 year దాటితే ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకోదు, విచారించదు. ఎంత అంటే టైం పీరియడ్? కేవలం 1 సంవత్సరం లోపు జరిగినటువంటి కేసులను మాత్రమే విచారిస్తుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి ఇస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి వార్షిక నివేదికను సమర్పిస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఈ వార్షిక నివేదికను పార్లమెంట్ ముందు ఉంచుతుంది, పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ టైం ఎంత అండి? 1 year లోపు ఏవైతే కేసులు 1 year లోపు ఉంటాయో, 1 year లోపుకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే విచారిస్తుంది. ఒకవేళ 1 year దాటితే వాటిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విచారించదు. సో నివేదిక ఎవరికి సమర్పిస్తుంది? వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు. ఎవరండి? జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి తొలి చైర్మన్ గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్
చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే వి రామసుబ్రహ్మణ్యం గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు పిక్ లో చూసారు కదా, వి రామసుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి చైర్మన్ గా వివరిస్తున్నారు. అయితే గతంలో చైర్మన్లుగా పనిచేసినటువంటి వ్యక్తుల వరుస క్రమాన్ని చూద్దాం. మనకు ఇది కూడా ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది మ్యాథ్స్ తో ఫాలోయింగ్ లో. సో ప్రస్తుతం 9వ చైర్మన్ గా వి రామసుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వహిస్తున్నారు. వి రామసుబ్రహ్మణ్యం గారి కంటే ముందు మనకి యాక్టింగ్ చైర్మన్ గా మనకి అరుణ్ కుమార్ మిశ్రా గారి పదవీ కాలం పూర్తయిన తర్వాత యాక్టింగ్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి విజయ భారతి సహాని. ఎవరండి? విజయ భారతి సహాని గారు యాక్టింగ్ చైర్మన్ గా పనిచేశారు. సో 8వ చైర్మన్ గా అరుణ్ కుమార్ మిశ్రా గారు వ్యవహరించారు. 7వ చైర్మన్ గా హెచ్ఎల్ దత్తు గారు వ్యవహరించారు. 6వ చైర్మన్ కేజీ బాలకృష్ణన్ గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క 6వ చైర్మన్ గా పనిచేశారు. ఈ వరుస క్రమం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 9వ చైర్మన్ గా ప్రస్తుతం వి రామసుబ్రహ్మణ్యన్ గారు ఉన్నారు. 8వ చైర్మన్ గా అరుణ్ కుమార్ మిశ్రా గారు. 7వ చైర్మన్ గా హెచ్ఎల్ దత్తు గారు. 6వ చైర్మన్ గా కేజీ బాలకృష్ణన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.